నేను ఇక్కడే ఉంటాను. ఏంటి ఇక్కడే ఉంటావా? కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో నువ్వేం చేస్తావు? వెళ్ళమ్మా. ఏంట్రా? అమ్మా, ఏంటి పెద్ద బాబు, మీ అమ్మ ఇంకిక్కడే ఉంటుందా? లేదండి, వెళ్తుంది. అమ్మా వెళ్ళు. వల్లి, ఇక మీ ఇద్దరే ఉన్నారు. ఇక మీ ఇష్టం. స్టవ్ వెలిగించి మాట్లాడుకోండి. వెలిగించు. వెలిగించు. సరదాగా ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ మాట్లాడుకోండి. పదండే. నువ్వింత పెద్ద కిలాడివని నేను అనుకోలేదు. ష్, ష్. నువ్వు సమాధానం నవ్వుతూ చెప్పు. మీ అంత కాదు పెరియబాబు. గుడికి తీసుకెళ్ళిన వెండి సామాన్లు నువ్వే కదా మాయం చేసావు. ఏం తెలియనట్టు కళ్ళు అంత చేసుకొని చూడకం. నాకు తెలిసిపోయింది. మొహంలో నవ్వు పెట్టు. మనల్నే చూస్తున్నారు. నేనేమీ మాయం చేయలేదు. ఇచ్చాను ఎవరికి? టిప్పుకి. నేను అనుకున్నదే చేసావన్నమాట. సరే, ఇప్పుడు ప్రాబ్లం అయ్యేలా ఉంది. వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నేను ఎవరినైనా పొరువాటిదా నమ్ముతాను, ఇంకోసారి నమ్మను. మనల్ని పక్కింటి వాళ్లే కాదు, ఇంట్లో వాళ్ళు కూడా మోసం చేస్తున్నారు. ఇప్పుడు అర్థమవుతుంది మన బంగారమే మంచిది కాదని. అనవసరంగా వల్లిని అనుకున్నాం. లోపలున్న వాళ్ళని చూస్తుంటే నీకెలా ఉందో కానీ నాకు మాత్రం వాళ్ళని బయటకి ఈడ్చుకొచ్చి లాగి కొట్టాలనిపిస్తుంది. నాకు కూడా అలానే ఉంది. చెప్పింది అర్థం చేసుకో. సామాన్లు పోయిన విషయం పోలీసుల దాకా వెళ్తుంది. వాళ్ళు పట్టుకుని అరెస్ట్ చేయకముందే వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. నేను చెప్పను. అయినా ఆ వస్తువులు టిప్పువేగా, ఎన్న భయం? ఏం మాట్లాడుకుంటున్నారు? అసలు ఏం వినిపించట్లేదు. రొమాంటిక్ మాటలు అందరికీ వినిపించేటట్టు ఎలా మాట్లాడతారు? దినేషాలో దీని ముచ్చటంతా తీర్చుకోవడానికి మనమే దొరికినట్టున్నాం. ఇదెప్పుడు దొరక్కపోదు, అప్పుడు చెప్దాం దీని సంగతి. వెళ్ళి పరువు కోసం వాళ్ళు పారిపోయిన సంగతి ఎవరికీ చెప్పలేదు. ఇప్పుడు కనుక పోలీసులు పట్టుకుంటే విషయం అందరికీ తెలిసిపోతుంది. మా సమస్యని అర్థం చేసుకో. ఎక్కడున్నారో చెప్పు. అనవసరంగా మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి పెరియబాబు. మీరు ఎన్ని విధాలుగా అడిగినా నేను చెప్పే సమాధానం ఒన్నేదా, చెప్పను. ఇద్దరు జైలుకి వెళ్తారు. చెప్పు. చెప్పవా? పళ్ళి చెప్పు. మమ్మల్ని వీడు బాగా వెధవల్ని చేశాడు. ఇక చాలా ఆపండి. అమ్మ వల్లి, పాలు పొంగుతున్నాయి. అబ్బో, చూసావా అన్సూయ? అమ్మాయికి అబ్బాయి అంటే ఎంత ప్రేమో.
కూసిని పాలు కూడా చేతి మీద పడితే తట్టుకోలేకపోతుంది. పాలు చాలా ధారాళంగా పొంగాయి. ప్రేమ అలాగే పొంగింది, డౌటే లేదు. పెదబాబంటే వల్లికి ప్రేమే కాదు, ప్రాణం కూడా. కృష్ణవేణి వదినా, నువ్వు చాలా తెలివైందానివి. పక్కనే ఉన్న వజ్రాన్ని ఎవ్వరూ ఎగరేసిపోకుండా వడిసి పట్టుకున్నావు. అవును. హలో సార్, నమస్తే. ఉన్నారు సార్, పూజ చేస్తున్నారు. ఏంటి సార్? అలాగే సార్, చెప్తాను. ఎవరు బేటా? హెడ్ కానిస్టేబుల్ రాంబాబు గారు. ఏంటంట? పక్క ఊర్లో ఏవో వెండి సవాలు పోయినాయంట సేటు. వాటి మీద పెద్దింటి శివగామి అని రాసుంటుందంట. ఎవరైనా వాటిని తీసుకొస్తే వాళ్ళని మాటల్లో పెట్టి రాంబాబు గారికి ఫోన్ చేయమన్నారు. చిచి, బోనీ కూడా కాలేదు. పొద్దున్న ఏదో న్యూసెన్స్. సరే, ఏం చేస్తాం? వస్తే చెప్దాంలే. ఇప్పుడు ఏం చేద్దాం త్రిపుర? నేను డిసైడ్ అయిపోయాను. వీటిని కొట్లో అమ్మేసి డబ్బులతో చెన్నై వెళ్ళిపోదాం. చెన్నైకా? అవును, నువ్వెలాగో తమిళోడివేగా, భాషకి ప్రాబ్లం ఉండదు. సరే. భరణి, అక్కడ చూడు, వెండి బంగారు నగలు తాకట్టు పెట్టుకోబడునని రాసుంది. పద, వెళ్ళమ్మేద్దాం. ఉమ్. ఆయ్యే కూర్చోండి. ఏం కావాలి మేడం? ఏంటి మేడం ఇవి? వీటిని నమ్మాలి సేటు. సెటు పేరు ఈ భరణి ఎటెళ్ళాడు? త్రిపుర, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకు అసలు బుద్ధుందా? నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? నేనెంత భయపడను తెలుసా? దీనికోసం వెళ్ళావా? పొద్దున్నుంచి ఎండలో బాగా నడిచావు కదా, నీకోసమే తెచ్చాను. చెప్పి వెళ్ళొచ్చు కదా. తిట్టినందుకు సారీ. పర్లేదు. సరే, నువ్వు తాగు. నీకోసం తెచ్చాను, నువ్వే తాగు. పర్వాలేదు, నువ్వు తాగు. మన ఇద్దరం ఇప్పుడే గొడవ పడితే చివరికి ఇద్దరం తాగలేం. నువ్వు తాగివ్వు. కరెక్టే. రా, తొందరగా అమ్మేసి వెళ్ళిపోదాం. ఉండు, సోడా ఇచ్చేసి వస్తాను. పద. ఏంట్రా, అసలే కంగారులో ఉంటే గోకి మంట పుట్టిస్తున్నావు. అటు చూడు.
ఏంటమ్మా ఇవి ఇక్కడ పెట్టి ఎక్కడికి వెళ్ళిపోయారు? అవన్నీ మనకెందుకు సేటు? ఎంత కావాలో అడుగు. ఎంత కావాలమ్మా? ఎంత వస్తుంది సేట్ గారు? 5,000 వస్తాయి. అంతేనా? అవును, 6,000 కంటే ఎక్కువైతే రావమ్మా. హ, సరే ఇవ్వండి. ఇదిగోండమ్మా, తీసుకోండి. మ్. మీది ఏ ఊరు? అంటే నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా, అందుకే అడిగా. పర్లేదులేండి, ఇష్టం లేకపోతే చెప్పకండి. భరణి, ట్రైన్ టైం అవుతుంది, పద. ఏ ట్రైన్ అండి? చెన్నై ఎక్స్ప్రెస్. అది ఈరోజు బంద్ కదా. ఏ? పట్టాలు తెగిపోయాయట, బాగు చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం త్రిపుర? ఆ, సేట్, ఇక్కడ ఏదైనా హోటల్స్లో రూమ్స్ ఉంటాయా? ఎందుకుండవమ్మా, పక్క సందులోనే వసంత విహార్ ఉంది, అక్కడికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకోండి. రేపు వెళ్ళండి. రెంట్ ఎంత ఉంటుందో? 1000 రూపాయలు. 1000? మీకు 200కే ఇవ్వమని చెప్తాను, మీరు వెళ్ళండి. నిజంగానా? నిజంగా, నమ్మండి. థ్యాంక్స్ అండి. రా. నేను చమన్లాల్ని మాట్లాడుతున్నానండి. ఇప్పుడు జంట మీ హోటల్కి వస్తారు. వాళ్ళు దొంగలు. అనుమానం రాకుండా మాట్లాడి 200 తీసుకుని ఇచ్చేయండి. ఈలోపు నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. హలో, హెడ్ కానిస్టేబుల్ రాంబాబు గారా? కాఫీ తీసుకోండి. ముందు పెద్దబాబుకి ఇవ్వమ్మా. వెళ్ళు. నేనిస్తాలే. నువ్వివ్వటమేంటి వదినా? పొద్దున్నుంచి చూస్తున్నాను, వల్లి చేయాల్సిన అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. పెళ్ళైన మొదటి రోజే ఇలా ఉంటే పోను పోను ఇంకెలా ఉంటావు? ఇలా అయితే వాళ్ళు కాపురం చేయడం కష్టమే. ఏంటి, కాఫీకే? అమ్మా, చిన్న విషయానికే నీ మంచి మనసుని వాళ్ళ ముందు చెడు చేసుకోవడం ఎందుకు చెప్పు? అది కాదురా. ఇది కాకూడదనే. నేను వాళ్ళ చేతనే కాఫీ తాగుతాను. చూసావా వదినా, పెద్దబాబుకి తన పెళ్ళం చేత్తోనే కాఫీ తాగాలనుకుంటున్నాడు. నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఇవ్వు వల్లి.
అబ్బా. చూసుకోవచ్చు కదా వల్లి. ఏం వల్లి, కాఫీ ఇవ్వడం కూడా చేత కదా? ఇలాంటిదేదో చేస్తుందని నేనిస్తాను అన్నాను, వింటే కదా. పర్లేదులే అమ్మా, కాఫీయేగా, కడిగితే పోతుంది. పర్లేదులే అంటున్నాడు కదా వదినా, వదిలే. పెరియ బాబు, నేను షర్ట్ తీసుకొస్తాను. పెద్దబాబు, చూసావా వదినా, అప్పుడే పెళ్ళం కొంగు పట్టుకోవడం మీ అబ్బాయికి అలవాటైపోయినట్టుంది. పెద్దబాబు నువ్వురా. ఇప్పుడే వస్తానమ్మా. వెళ్ళనివ్వు వదినా. నువ్వుండు మాధవి, నువ్వురారా. అమ్మా, ఇప్పుడే వస్తాను. అవసరం లేదు, రా. చీకటి పడే వరకు ఆగు పెద్దబాబు. ఎందుకురా ఇలా తయారయ్యావు? చూడ్డానికి చండాలంగా ఉంది. నేనేం చేశాను? మేముండగా ఏమి చేయనివ్వంలే. టిప్పుని వెండి సామాన్లు అమ్మతం చెప్తావంటే ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఒకవేళ పెరియబాబు సొన్నదే నిజమైతే పోలీసులు అన్నవాళ్ళని పట్టుకుంటారేమో. అయ్యో మురుగా, అలా జరగకూడదు ప్లీజ్. టిప్పు అన్న ఎక్కడున్నారో? భరణి, ఈ ఊరి వాళ్ళు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. 1000 రూపాయల రూమ్ ని 200 రూపాయలకే ఇచ్చారు. పైగా వివరాలు కూడా ఏమీ అడగలేదు. సేట్ ఫోన్ చేశాడుగా, చెప్పుంటాడు. ఆయన చెప్పినా వీళ్ళు ఇవ్వాలి కదా భరణి. ఎంతైనా మంచి వాళ్ళే. రూమ్ కూడా చాలా బాగుంది. అయ్యో మర్చిపోయాను, సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టాలి. వాళ్ళు ఏదైనా చెప్పడానికి ఫోన్ చేస్తే మనకు తెలియకుండా పోతుంది. భరణి, నువ్వు ఈలోపు స్నానం చేసి వచ్చేయి. ఆకలేస్తోంది, ఏమైనా తినేసి వద్దాం. మాట్లాడవే. పడుకున్నావా? భరణి లే, అసలే నీరసంగా ఉన్నావు. తినేసి పడుకో. లే భరణి.